వెల్కమ్ టు ది లియో. వివేక హత్య కేసులో ఏం జరిగిందనేది బాహ్య ప్రపంచానికి ఎప్పటికే తెలుసు. ఎందుకంటే సిబిఐ తన ఛార్జ్ షీట్లో చెప్పింది కాబట్టి పత్రికల ద్వారా ఆ విషయాలు మొత్తం కూడా బాహ్య ప్రపంచానికి తెలిసాయి. ఇది ఘటన జరిగిన తరువాత మనకు తెలిసిన విషయాలు. అయితే అసలు ఘటన జరిగేటప్పుడు ఏం జరిగిందనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి స్వయాన మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి, ఎవరైతే కమలాపురం ఎమ్మెల్యే ఆ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో ఆయన స్వయంగా చెబుతున్నాడు. అసలు హత్య ఎలా జరిగింది, హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర ఏంటనేది ఆయనే చెబుతున్నాడు. ఇప్పుడు సిబిఐ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని విచారణ చేయాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తి అంట వివేకానంద రెడ్డిని చంపుతుంటే అవినాష్ రెడ్డి 2 చేతులు కొట్టుకుని చూశాడంట తప్ప పాపం ఏమీ చేయలేదంట. ఇది నేను చెప్పలా, స్వయంగా జగన్మోహన్ రెడ్డి మేనమామే చెప్పాడు. ఆ రోజు ఎర్రగంగిరెడ్డి చంపుతుంటే ఏదో చేస్తున్నాడులే అని చెప్పి చూశాడంట. అంటే గొడ్డలతో అత్యంత దారుణంగా నరికేస్తుంటే ఆ వ్యక్తి కేకలు పెడబొబ్బలు పెడుతుంటే అవినాష్ రెడ్డి 2 చేతులు కొట్టుకుని ఏం జరుగుతుందో తెలియక చూశాడట. పాపం అలా చూసిన పాపానికి ఈరోజు అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారట. ఇన్ని సొలుకబుర్లు చెప్పావు కదా, మరి అదే అవినాష్ రెడ్డి బయటకు వచ్చి ఎర్రగంగిరెడ్డి చంపాడు పక్క నుండి నేను చూశానని చెప్పొచ్చు కదా సిబిఐకి. వివేక కూతురే చంపింది, వివేక అల్లుడు చంపాడు, ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఆ వజ్రాల వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయి, లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఆ సెకండ్ భార్య ఉంది. ఈ సొల్లు కబుర్లన్నీ ఎందుకు? అవినాష్ రెడ్డి ఏం చెప్పాలా సిబిఐ అధికారికి, బాబు హత్య జరిగిన మాట వాస్తవమే, ఎర్రగంగిరెడ్డి నరుగుతుంటే నేను దగ్గరుండి చూశాను తప్ప నా సంబంధం ఏమీ లేదు అని చెప్పొచ్చు కదా సిబిఐకి. మరి చెప్పలేదే. మరి జగన్మోహన్ రెడ్డి హత్య జరిగిన రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఎలా నరికారనేది చెప్పారు కదా, మరి అప్పుడైనా చెప్పలేదే. మరి సాక్షిలో గుండెపోటు అనేసారు కదా, మరి అప్పుడైనా చెప్పలేదే. తర్వాత నరాసుర రక్త చరిత్ర అని రాశారు కదా, మరి అప్పుడైనా చెప్పలేదే. ఎవడు చెవులో పూలు పెట్టాలనుకుంటున్నారు మీరు? ఎవడు చెవులో పూలు పెట్టాలనుకుంటున్నారు? అవినాష్ రెడ్డి పాలు తాగే పిల్లోళ్ళలాగా ఒక హత్య జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాడా? అది కూడా సొంత కుటుంబంలో హత్య జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాడా? ఇది రాష్ట్ర ప్రజలు నమ్మాలా? సిగ్గు శరం ఉందా ఏమైనా? అత్యంత దారుణంగా చంపేసింది అవినాష్ రెడ్డి అని చెప్పి సిబిఐ చెబుతుంది, కూతురు చెబుతుంది, అల్లుడు చెబుతున్నారు, షర్మిల చెబుతుంది. షర్మిల చెప్పింది కదా వివేకానంద రెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి, ఆ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడాడు కదా. మరి ఈరోజు ఎవరికి పిల్లల కథలు చెప్తారు? ఏదో పిల్లలు రాత్రులు పడుకోకపోతే జేజమ్మ కథలు చెప్పినట్టు అవినాష్ రెడ్డి చూస్తూ ఊరుకున్నాడు. ఒకసారి ఆయన మాటల్లోనే అనండి, ఒకసారి మరి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇదిగో అవినాష్ రెడ్డి చూడండి, ఈ అమాయకత్వం చూడండి. అత్యంత దారుణంగా ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి చంపి ఇప్పుడు చూడండి ఎంత వీర విధేయత ప్రదర్శిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా నేను ప్రెస్ మీట్లు చూసారా? సగం నీరసంగా దీనంగా పెట్టి మాట్లాడుతాడు మొహం. అంత క్రూరుడు బయటకు వచ్చేటప్పటికి యాక్టింగ్ ఏమి యాక్టింగో చూడండి. సరే ఇప్పుడు కమలాపురం ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు ఏంటేనండి, జగన్కి మేనమామే మళ్ళీ ఆల్లీళ్ళు కాదు. ఏముంది ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేస్తే ఈయన పోయాడట. సరే పోయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఎవరో ఒకళ్ళు హత్య జరగటానికి ముందే అవినాష్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎవరి ప్రకారం? ఆ కమలాపురం ఎమ్మెల్యే లెక్క ప్రకారం. ఇది గుర్తుపెట్టుకోండి. అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన చూసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్కల ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తాను అన్నమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అన్నమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డి. ఆ యాక్టింగ్ చూడండి ఒకసారి, ఇక్కడ చెబుతుంటే ఆ పక్కన యాక్టింగ్ చూడండి ఒకసారి. చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. అన్నారు కదా ఏదో చేస్తున్నాడు అని చెప్పొచ్చు. అంటే శివప్రకాష్ రెడ్డో ప్రసాద్ రెడ్డో అనే ఒక వ్యక్తి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఎర్రగంగిరెడ్డి అంట ఆ వివేకానంద రెడ్డిని దారుణంగా నరుకుతున్నాడట. నరుకుతుంటే వాళ్ళిద్దరూ క్లోజ్ కాబట్టి ఏదో చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటారు? కాపురం చేసుకుంటున్నారు ఇద్దరు కలిసి కాపురం చేసుకుంటుంటే వెళ్ళి దగ్గరుండి చూశాడా? అక్కడ దారుణంగా గొడ్డలతో ఒక వ్యక్తిని హత్య చేస్తుంటే ఒక గొడ్డలు వేటు పడితే ఒక వ్యక్తి ఎంత గిలగిలా కొట్టుకుంటాడు, ఎంత పెద్ద కేకలు వస్తాయి, అరుపులు వస్తాయి, పెడబెబ్బలు వస్తాయి, ఎంతంత రక్తం బయటకు వస్తుంది. అలా ఊహించుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. జరుగుతుంటేనంట అవినాష్ రెడ్డి ఆపలేక
చూశాడంట ఇలాగా వాళ్ళిద్దరూ క్లోజ్ కదా, ఎర్రగంగిరెడ్డి వివేకానంద రెడ్డి క్లోజ్ అట, ఒకే మంచం మీద పడుకునే ఒకే కంచంలో తినే అంత క్లోజ్ అట, కాబట్టి వాళ్ళిద్దరూ ఏదో చేసుకుంటున్నారు కదా అని చెప్పి అలా చూశాడంట. ఎవరికి చెప్తున్నారు కథలు? ఒక వ్యక్తిని దారుణంగా నరుకుతుంటే చూశాడని చెప్పాడు కదా, పోనీ ఆయన చెప్పిందే నిజం అనుకుందాం. ఉన్నాడు కదా అక్కడ హత్య దగ్గర అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, మరి అదే మాట సిబిఐ అధికారులకు చెప్పాలి కదా, సిట్టులో గతంలో సిట్టు విచారణ అధికారులకు చెప్పాలి కదా, కోర్టులకు చెప్పాలి కదా, మరి ఈ మొక్క ఎందుకు చెప్పలేదు? పోనీ పక్కనే ఉండి ఖండించాడా? బేబే నేను అక్కడ ఉంటుంటే నువ్వేం మాట్లాడుతావా బాబు, అసలు నేను అక్కడ హత్యలో ఆ పాత్రే నాకు తెలియదు, హత్య జరిగిన తర్వాతే నేను ఇలా ఈయనేమన్నాడు? గతంలో సిబిఐకి ఇచ్చిన విచారణలో ఏం చెప్పాడు? వివేకానందరెడ్డి చనిపోయాడని ప్రచారానికి బయలుదేరి వెళుతున్న అవినాష్ రెడ్డికి ఫోన్ వస్తే వెనక్కి బయలుదేరి నేను వచ్చాను అని కదా చెప్పింది. మరి ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నరుకుతుంటే దగ్గరుండి చూశాడు అన్నాడు. ఏది నిజం? ఈ రెండిట్లో ఏది నిజం? మీరే ప్రజలే ఆలోచించండి. చెప్పిన వ్యక్తి పరాయి వ్యక్తి కాదు, నేను మొదటి నుంచి చెప్తున్నా. చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఏం చెప్పాడు? హత్య జరుగుతుంటే పక్కనే ఉండి చూశాడు కానీ ఆపలేకపోయాడు, అంతేగాని పాపం పసిపిల్లోడు నోట్లో ఏలు పెడితే కొరకదని చెప్తున్నాడు. మరి అవినాష్ రెడ్డి ఏం చెప్పాడు గతంలో సిబిఐకి? నాకు ఎవరో ఫోన్ చేస్తే నేను 6:30కి నేను ఎన్నికల ప్రచారానికి బయలుదేరాను, ఇంతలో ఫోన్ వచ్చింది, చనిపోయాడని ఫోన్ రాగానే నేను బయలుదేరి వెళ్ళాను అని చెప్పి అవినాష్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఒకటి, అవినాష్ రెడ్డి చెప్పింది నిజమా, కమలాపురం ఎమ్మెల్యే చెప్పింది నిజమా అనేది ఒకటి. రెండు, ఆ రోజు గుండెపోటు అని చెప్పింది ఎవరు? వీళ్ళే కదా. సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది, గుండెపోటు కథ అల్లింది అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి. మరి ఎవడో చంపితే అక్కడే ఉండి నువ్వు చూసిన గుండెపోటు అని అలా చెప్పావు. చెప్తున్నారు కదా చంపుతుంటే చూసుంటాడు, అడ్డుకోలేకపోయి ఉంటాడని, మరి గుండెపోటు అని ఎలా చెప్పావు? రెండు. మూడోది, పోనీ నరాసుర రక్త చరిత్రని ఎలా రాశారు? చంపింది ఎర్రగంగిరెడ్డి అని చెప్తున్నాడు. ఆల్రెడీ ఎర్రగంగిరెడ్డి చంపడం అవినాష్ రెడ్డి చూశాడని కూడా వాళ్ళే చెప్తున్నారు. అంటే చంపిన వ్యక్తి వేరు, చూసిన వ్యక్తి వేరు. దీంట్లో టీడీపీకి చంద్రబాబుకి సంబంధమే లేదు కదా. మరి సాక్షిలో నరాసుర రక్త చరిత్ర అని రాసినప్పుడు ఖండించాలి కదా అవినాష్. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏమమ్మా భారతమ్మ, మరి భారతమ్మ వరుసగా వద్దనుకుంటు కదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు నా కళ్ళతో చూశాను గంగిరెడ్డి చంపాడు, చంద్రబాబుకి ఏంటి సంబంధం? నరాసుర రక్త చరిత్ర అని రాశారు. తప్పు వెంటనే క్షమాపణ వేయండి, నెక్స్ట్ పేజీలో నెక్స్ట్ రోజు క్షమాపణ రాయండి. నరాసుర చరిత్ర అని తప్పు రాశాము, ఆ రోజు ఎర్రగంగిరెడ్డి చంపాడు, వివేకానంద రెడ్డి చనిపోయాడు, దానికి అవినాష్ రెడ్డే ప్రత్యక్ష సాక్షి అని రాయాలి కదా నువ్వు. మరి నరాసుర రక్త చరిత్రని ఎలా రాసావు నువ్వు నరాసుర రక్త చరిత్రను ఎందుకు ఖండించలేదు? పక్కన పెట్టు. మొన్న ఏమన్నారు మీరు? వివేక కూతురు అల్లుడు చంపుంటారన్నారు, అన్నారా లేదా? మరి గంగిరెడ్డి చంపడం చూసిన నువ్వు వివేక కూతురు అల్లుడు చంపాడని ఎలా చెప్తావు? నువ్వు ఆ సొంత కుటుంబంలో చనిపోయాడని ఎలా చెప్తావు? అది కాసేపు పక్కన పెట్టు. ఆయనకి సెకండ్ ఫ్యామిలీ ఉంది, ఆస్తి ఇవ్వాల్సి ఉంటుందని చంపేశారు అన్నారు, అది పక్కన పెట్టు. తర్వాత వజ్రాలు వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా ఆర్థిక లావాదేవీలు కోణంలో చంపేసి ఉంటారు అన్నారు. మరి గంగిరెడ్డి చంపడం చూసిన నువ్వు ఇన్ని కట్టుకథలు ఎలా చెప్పావయ్యా అవినాష్ రెడ్డి? అంటే అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో ఈరోజు కమలాకర్ నిజం ఒప్పుకున్నాడు. ఏంటంటే చూశాడు అనేది అబద్ధం, అందులో పాల్గొన్నాడు అనేది నిజం. అంటే తాను కేవలం నిస్సహాయుడిగా చూస్తూ ఉండిపోయాడు అనేది అబద్ధం. హత్యలో పాల్గొన్న మాట వాస్తవమే, అందులో డౌట్ లేదు. వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేస్తున్న సమయంలో అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు, అందులో డౌటే లేదు. అసలు ఈ హత్యకు కర్త కర్మ క్రియే అవినాష్ రెడ్డి. కాకపోతే దీన్ని ఎలా మలిచారు అంటే ఏదో మామూలుగా వెళ్ళాకేదో జరుగుతుంటే చూసి చూడనట్టు వచ్చేసినట్టు ఈయన చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఇలాంటి కట్టుకథలు చెప్పేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నోడైతే ఇలాంటి కట్టుకథలు చెప్పకూడదు. అవినాష్ రెడ్డి సిబిఐకి ఏం చెప్పాడు, లేకపోతే సాక్షి పేపర్లో ఏమొచ్చింది, సాక్షి టీవీలో ఏమొచ్చింది, ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అంటే అవినాష్ రెడ్డిని కడప ప్రజలకు ఏమీ అభం శుభం తెలియని ఒక పసిబాలుడి కింద పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రక్తం దాగే రాక్షసుడు అన్న విషయం కడప ప్రజలకు తెలుసు. అవినాష్ రెడ్డి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా నువ్వు నరాసుర రక్త చరిత్రను రాసావు కదా, అది వైఎస్ఆర్ సుర రక్త చరిత్ర అని రాయాలా.
ఆ రోజు దారుణంగా వివేకానంద రెడ్డిని అడ్డు తొలగించింది ఎంపీ పదవి కోసమే. షర్మిలను ఎంపీగా పోటీ చేయించాలని ఎప్పుడైతే వివేకానంద రెడ్డి పట్టుబట్టాడో, వివేకానంద రెడ్డి బ్రతుకుంటే నేను కడప ఎంపీ కాలేను అనుకున్న అవినాష్ రెడ్డి అత్యంత దారుణంగా వివేకానంద రెడ్డిని చంపాడు. ఇది సిబిఐ చెబుతున్న మాట, ఇది వివేక కూతురు చెబుతున్న మాట. ఈ హత్య గురించి ముందే జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి తెలుసు కాబట్టే 3 గంటల సమయంలో హత్య జరిగిన తరువాత మొట్టమొదటి ఫోను వాళ్ళకి వెళ్ళింది. ఇది కూడా సిబిఐ చెబుతున్న మాట. ఇవన్నీ నగ్న సత్యాలు, ఆధారాలతో సహా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొత్తం ఏదైతే ఈ గూగుల్ టేక్అవుట్ అనే ఒక టెక్నాలజీ ఉందో దాని ద్వారా మొత్తం లొకేషన్లన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి హత్యకు ముందు ఎక్కడున్నారు, హత్య సమయంలో ఎక్కడున్నారు, హత్య జరిగిన తర్వాత ఎక్కడున్నారు, తరువాత మొదటి కాల్ ఎవరికి వెళ్ళింది, ఎవరి నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి, మొత్తం కూడా ఆధారాలు సేకరించిన తరువాత సిబిఐ ఇచ్చిన రిపోర్టు ఇది. అంటే మరి ఇప్పుడు కమలాపురం ఎమ్మెల్యే ఎవరిని పిచ్చవాళ్ళని చేయాలని చూస్తున్నాడు? కడప ప్రజలనా, రాష్ట్ర ప్రజలనా? అత్యంత దారుణంగా సొంత బాబాయిని చంపిన ఒక నరరూప రాక్షసుడికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే ఆ నరరూప రాక్షసుడికి ఓటేయమని చెప్పి ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనమామ అడగటం అనేది అత్యంత దారుణమైన విషయం. ఏది ఏమైనా ఫ్లోలో మాత్రం ఒక నిజం ఒప్పుకున్నారు. హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు అనేది మాత్రం నిజం. హత్య జరిగినప్పుడు అక్కడే ఉన్నాడు అనేది నిజం. హత్యను కళ్ళారా చూశాడనేది నిజం. హత్యలో పాల్గొన్నాడనేది నిజం. కాకపోతే ఏంటంటే చూశాడు కానీ ఏమీ చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వేమీ చేయకపోతే ఆ మొక్క అప్పుడే చెప్పాలి. ఆ రోజు బాబు నేనేం చేయలేదు నాయన, చేతులు కొట్టుకుని చూశాను, నాకేం సంబంధం లేదని దస్తగిరి చెప్పాడుగా. ఎంత దారుణంగా కుట్ర పని చంపేశారు అనేది స్వయంగా అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పాడుగా. సో ఈ రకంగా మొత్తంగా అవినాష్ రెడ్డిని అయితే ఆయన సొంత మేనమామే పట్టించినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ మేనమామ మాట్లాడిన మాటలు మొత్తం కూడా రాష్ట్రం మొత్తం పక్కన పెడితే కడప, పులివెందుల ప్రాంతాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఓహో అవినాష్ రెడ్డిని తప్పించే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయారు, హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు అంటే హత్య చేయించింది అవినాష్ రెడ్డి. పులివెందుల ప్రజలకు స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఏదో కాపాడే ప్రయత్నం చేద్దామని చెప్పి ఇప్పుడు అడ్డంగా ఇరికిచ్చినట్టుగా ఉంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో కడప ప్రజలు అవినాష్ రెడ్డిని ఓటు అనే ఆయుధంతో ఆ కడప ప్రాంతం నుంచి తరిమేయటం మాత్రం ఖాయంగా కనపడుతుంది.